गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, శతభిషంగ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర శతభిషంగ నక్షత్రం, తర్వాత అంగారక గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నా పక్కన కూర్చున్న మహానుభావులు ఆహిదాగ్ని సామ్రాట్ రెండు చింతల వెంకటాచలయాజు గారి కుమారులు, మా మాతామహులు ఆహిదాగ్ని సామ్రాట్ వెంకటాచలయాజులు గారు, కపిలవాయి అగ్నిహోత్ర బ్రహ్మశ్రీ కపిలవాయి అగ్నిహోత్ర శాస్త్రి గారు, వారిద్దరూ కూడా అవతరించి శ్రౌతాన్ని ఆంధ్రదేశంలో బాగా వ్యాప్తి చేశారు. దాంట్లో మా తాతగారు వెంకటాచలయాజులు గారు ఆయన చెయ్యని కృతం అంటూ ఏమీ లేకుండా అన్నీ చేసేసి పంచసహస్రం, షట్సహస్రం, సప్తసహస్రం అలాంటి మహోత్కృష్టమైన యాగాలు ఆయన చేద్దామనుకుంటే అది ఆ కాలాతీతం వల్ల అది అవ్వలేదు. అది ఈయన స్వయంగా పౌండరీకం, అలాగే సాగనీచ సర్వతోముఖం 2 పౌండరీకాలు అనేక యజ్ఞాలు అనుష్ఠించి వీరి కుమారుల చేత పౌండరీకాలు అవి చేయించి ఆ పంచసహస్రం, షట్సహస్రం, ఆ సప్తసహస్రాలు అవి చాలా బ్రహ్మాండంగా చేయించారు తిరుపతిలో, అక్కడ నెల్లూరులో. ఆయన 68 సంవత్సరాల క్రితం దేశంలో ఉండే మహోత్కృష్టమైన పండితులందరితోటి కలిపి బాపట్లలో సౌమిక చాతుర్మాస్యులని మహాయాగం చేశారు 68 సంవత్సరాల క్రితం. దాన్ని ఎవరు ముట్టుకోవాలి. చాలా కష్టమైన కార్యక్రమం అది. అంటే ఒకే నెలలో 4 యజ్ఞాలు వచ్చేస్తాయి. అంటే ఒక కన్యాదానం చేసేసరికి మనకి చాలా ఆపశోభాలు పడుతూ ఉంటాం. 4 కన్యాదానాలు వరుసగా చేయడం అంటే ఎలా ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. అటువంటి మహోత్కృష్టమైన సౌమిక చాతుర్మాస్యులు అనే మహాయాగం వీరు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి అందరి చేత అనుష్ఠింప చేయాలని చెప్పి దాంతో బ్రహ్మశ్రీ కపిలవాయి అగ్నిహోత్ర శాస్త్రి గారి కుమారులు రామశాస్త్ర సోమయాజులు గారి యొక్క నేతృత్వంలో అనేక మంది పెద్ద పెద్ద మహంతులు, స్వామీజీలు, జగద్గురువుల యొక్క సూచనల మేరకు వారి యొక్క దివ్యానుగ్రహంతో రేపు మార్చి 11వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 5వ తారీఖు దాకా వారధి కింద శ్రీ 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 శృంగేరి పీఠాధీశ్వరులు భారతీయ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 శృంగేరి పీఠాధీశ్వరులు విధుశేఖర భారతీయ మహాస్వామి వారి యొక్క పరిపాలనలో గల జలకంఠేశ్వర దేవాలయం, అంటే గుంటూరు పక్కకి ఆ మణిపాల ఆసుపత్రి ఆ ప్రాంతంలో కృష్ణ ఒడ్డున చాలా పరమ పవిత్రమైన దేవాలయం అది. సాక్షాత్తు విధుశేఖర భారతీయ స్వామి వారు దానికి కుంభాభిషేకం చేసిన దేవాలయం. కృష్ణ ఒడ్డునే ఆ దేవాలయం. చాలా పరమ పవిత్రమైన ఆ స్థలంలో చాలా చక్కగా సౌమిక చాతుర్మాస్యులు అనే మహాయాగం చేయించబోతున్నారు వారి తమ్ముడు, వారి సోదరులు శివరామకృష్ణ స్వామియాజి గారి చేత. అంచేతను ఎవరు 50 మంది వేదాభిమానులు, అలాగే యజ్ఞాభిమానులు అందరూ కూడా ఎవరి యొక్క సమయాల్లో వాళ్ళు అన్ని రోజులు అక్కడ ఉండొచ్చు, లేకపోతే ఎవరి సమయాల్లో వాళ్ళు ఎప్పుడప్పుడు ఆ యజ్ఞ పురుషుడిని దర్శించి ఆ యజ్ఞాన్ని దర్శించి కృతార్థులవ్వాలని ప్రార్థిస్తూ, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అదే జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో 1.5 సంవత్సరంన్నర ఆ ప్రాంతం క్రిత ఆయన చేతే వీరు యజ్ఞం చేయించారు. ఇలాగే చెప్పేసరికి వేదరక్షణ ఒక గ్రూప్ అని హైదరాబాద్లో ఒక గ్రూప్ వారు ఈ విషయాలు విని వారు స్వయంగా ఆ యజ్ఞానికి వచ్చి అన్ని రోజులు ఉండి
చాలా ఆనందపడి వెళ్ళారు. ఆ యజ్ఞానికి కూడా చాలా బాగా సహకరించారు కూడా. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అందుచేతను ఈ చెప్పడం అంటే ఎవరో ఒకరు వస్తారు. ఎవరో ఈ నా యొక్క ఈ ఆశీర్వచనం అనేక మంది ఘనపాఠీలు, శాస్త్ర పండితులు, వేద పండితులు, సాఫ్ట్వేర్లు ఎక్కడ ఖండాంతరాలు వెళ్ళిపోతుంది. కాబట్టి అందరికీ కూడా ఆ డేట్లు జ్ఞాపకం పెట్టుకుంటే ఏదో పని మీద విజయవాడ వచ్చినా ఒకసారి ఆ యజ్ఞ సందర్శనం చేస్తారనే ఆకాంక్షతోటి చెబుతున్నాను నేను. మార్చి 11 లగాయతు ఏప్రిల్ 5వ తారీఖు దాకా ఆ జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతుంది. విజయవాడ వారధి కిందే ఉంటుంది. అది అంటే గుంటూరు పక్కకు ఉంటుంది అన్నమాట. మణిపాల్ ఆసుపత్రి ఆ సమీపంలో. అందుచేత 50 మంది కూడా ఆ యజ్ఞాన్ని దర్శించి కృతార్థుల వాళ్ళని ప్రార్థిస్తూ ముందర శతభిషంక నక్షత్రం. ఓం అష్టౌ దేవావసవ సోమ్యాస చతస్రో దేవీర్జరా శ్రవిష్ఠా పరస్తాద్ సంవత్సరేణ ముహూర్తగ్గు స్వస్తి యజ్ఞన్న పాదవసవ పురస్తాద్ దక్షిణతో భీందు శ్రవిష్ఠా పుణ్యం నక్షత్రమభిసంవిషామ మానో అరాతిరఘజగం సాగన్నో ఇంద్రో వాకామేద దృఢోషిధరస్యామితి సయేతం వరుణాయ శతభిషజేభేషజేభ్య పురోడాశం దశకపాలం నిరోపత్కృష్టాలాం వ్రీహిణాం తదో వై దృఢోషిధలో భవతు దృఢో హవాషిధలో భవతి య ఏతేల హవిషాయతే యౌతేలదేవం వేద సోత్రజోహోతి వరుణాయ స్వాహా శతభిషజే స్వాహా భేషజేభ్య స్వాయేతి అధిదేవత ప్రత్యధిదేవతా సేద శతభిషంగ నక్షత్రాధిష్టాల దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అంగారక గ్రహం. ఓం అగ్నిర్మోర్ధాదివత్కృత్పతి పృథివ్యా అయం అపాగం రేదాగం జన్వతి స్యోనా పృథివీ భవానుచ్చరాలివేశలే ఇచ్ఛాలశర్మద ప్రధా క్షేత్రస్య పతినావయగం హితేనైవ జయామసి గామశ్వం బోడయిత్నాసనో మృడాదీదృశే అధిదేవత ప్రత్యధిదేవతా సహిత అంగారకగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శ్రీం పుత్రాంశ్చ దేహి మే. నమోస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏకాముత్సు సదకృతం దేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యా దుధాలాలా ఏ వా వనస్వతే గోనను ఏ వా వటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమనోగత అజాడ్యం వాక్పటుత్పంచ హనుమత్స్మరణాత్ భవేద్. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్టపల్గుణసఖ పింగాక్షోమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః. ఓం అపాయ్యో ద్రవణేరస తవహవస్మా ఆముష్యాయణాయ తేజసే బ్రహ్మవర్చసాయ గల్లావి అపాయ్య ఓర్మౌరస తవహవస్మా ఆముష్యాయణాయ ఓజసే వీత్యాయ గల్లావి అపాయ్యో మధ్యతోరస తవహవస్మా ఆముష్యాయణాయ పుష్ట్యై ప్రజలనాయ గృహామి అపాయ్యో యజ్ఞయో రస తవహవస్మా ఆముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహామి. శతమానం భవతి శతాయు పురుషశ్చితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత శతభిషంగ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవతా సహిత అంగారక గ్రహానుగ్రహేణ శారదా చంద్రేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ రుక్మిణీ సత్యభామా సమేత జగద్గురు కృష్ణమూర్తి దివ్యానుగ్రహేణ యజ్ఞేశ్వరానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. దేశోయం నిరుపద్రవస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జలా సుఖినో భవంతు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు.
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. నేను శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం గురించి చెప్పినప్పుడు బ్రాహ్మణాస్తంత నిర్భయ అని చెప్పి ఆయన నిర్భయంగా సంచరించారు. కాశ్మీర్లో మిలిటెంట్లు స్వాధీనంలో కాశ్మీర్ ఉన్నప్పుడు అక్కడ శ్రౌతయాగాలు పెట్టారు. 2 చింతల చంద్రశేఖర యాజులు గారు వెళ్ళి ఆ మిలిటెంట్లు ఆ పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన నిర్వహించారు. ఇప్పటికీ కాశ్మీరు చాలా ప్రశాంతతగా ఉంది అని చెప్పి చాలాసార్లు ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఆ 2 చింతల చంద్రశేఖర యాజులు గారు అంటే వీరే అని చెప్పి ఒకసారి అందరికీ చెప్తున్నాను. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వే జనా సుఖినో భవంతు.